ఆచి చికెన్ మసాలా మా పనితీరుకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ కు గవర్నర్ అంటే గౌరవం లేదని, గవర్నర్ ను అవమానించేలా సభలో బీఆర్ఎస్ వ్యవహరించిందని విమర్శించారు. ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం అన్నారు. 6 గ్యారెంటీలు 5 అమలవుతున్నాయి. పెన్షన్ పెంపు హామీని సీఎం పరిశీలనలో ఉందంటూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు ఆది శ్రీనివాస్. మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భంగా చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాల్లో పేలవమైనటువంటి మాటలే తప్ప గవర్నర్ గారి ప్రసంగాన్ని గౌరవంగా ఆలకించవలసింది పోయి ఈరోజు గవర్నర్ గారిని కూడా తప్పుపట్టే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడే మాటల్ని నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట సందర్భం చెప్తూ, 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. మీ 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో ఇవ్వని, ఆ రోజు 10 రేషన్ కార్డు కూడా ఇవ్వని, ఆ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వని, ఆ రోజు ఇచ్చిన మాటలన్నీ కూడా ఈరోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయని, దళితుల 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వని మీ ప్రభుత్వం మోసానికి నాంది, మోసానికి మారుపేరు ఉంది. కాబట్టి ప్రజలు మేము పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తే 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ప్రధానమైనవి అమలు అవుతూ ఉన్నాయి. మరో గ్యారెంటీ పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో వీళ్ళే ప్రభుత్వ హయాంలో దాచిపెట్టి పోయినట్టు మేమేదో ఇయ్యనట్టు ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళి అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్కున్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడేదని చెప్పని.